ఏపీలోనే ఇప్పుడు ఆ జిల్లా పేరు మారుమోగిపోతోంది. ఎక్కడ చూసినా ఆ జిల్లా రాజకీయాల గురించే చర్చ నడుస్తోంది. ఉద్దండులైన రాజకీయ నాయకులే ఏటి జరిగిపోతోందిరా బాబో అంటూ ఉరిక్కిపడుతున్నారు. ఇక ఒక పక్క కూటమి నేతలు కేసులతో ఉక్కుపాదం మోపుతుంటే మరోపక్క ప్రతిపక్షం కూడా తగ్గేదేలే అన్నట్లు ఎదురుదాడికి దిగుతోంది. దాంతో అందరి చూపు ఇప్పుడు ఆ జిల్లా మీదే పడింది. ఇంతకీ ఆ జిల్లాలో ఏం జరుగుతోంది? ఎవరి ఎత్తులు వాళ్ళు వేస్తున్నారా? ఎవరి రాజకీయ లెక్కలు వాళ్ళు సరిచూసుకుంటున్నారా? అసలు ఈ రాజకీయ రచ్చ వెనుక కథేంటో తెలుసుకోవాలంటే ఓ పాలి ఇట్లు కేయాలి. ఉత్తరాంధ్ర రాజకీయాలకు దిక్సూచిగా భావించే శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ఆడావుడి ఎప్పుడో ముగిసినా పొలిటికల్ హీట్ మాత్రం తగ్గటం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోందన్న సంకేతాలతో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార కూటమి తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో ఉంటే, గత ఎన్నికల పరాజయం నుంచి బయటపడి క్యాడర్ను తిరిగి సమీకరించేందుకు వైఎస్సార్సీపీ కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో వైసీపీ నేతల చుట్టూ అలుముకుంటున్న వివాదాలు సిక్కోలు రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. యాక్సిడెంట్ కేసు నుంచి కొడుకుని కాపాడబోయి కేసులో ఇరుక్కున్నారు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు. భూదందా వ్యవహారంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబం పీకల్లోతు కూరుకుపోయింది. అధినేత పర్యటన సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించినందుకు జైలు పాలయ్యారు ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్. ఇలా వరుస వివాదాలు శ్రీకాకుళం రాజకీయాలను మళ్లీ హీటెక్కిస్తున్నాయి. మరో 2-3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఈ ఘటనలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. తనను రాజకీయంగా బలహీనపరిచేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందని సిదిరి అప్పలరాజు ఆరోపిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన వాదిస్తున్నారు. అయితే అధికార పక్షం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. చట్ట ప్రకారమే చర్యలు జరుగుతున్నాయని, కక్ష సాధింపు లేదని స్పష్టం చేస్తోంది. దీంతో పలాసలో రాజకీయ సమీకరణలు మరోసారి ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ హయాంలో స్పీకర్గా ఓ వెలుగు వెలిగిన తమ్మినేని సీతారాం మెడకు భూ ఆక్రమణల కేసు చుట్టుకుంది. తమ్మినేని సీతారాం కుటుంబం భూ వివాదంలో చిక్కోవడం శ్రీకాకుళం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కోట్లాది రూపాయల విలువైన భూమి కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేయటం రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారంలో ఉన్నప్పుడు నీతులు చెప్పిన నేతల కుటుంబమే భూదందాలో చిక్కోవటాన్ని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే వైసీపీ వర్గాలు మాత్రం ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఆరోపిస్తున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య తమ్మినేని కుటుంబం చుట్టూ కొనసాగుతున్న వివాదం శ్రీకాకుళం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జి చింతాడ రవి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జగన్ పలాస పర్యటన సందర్భంగా బందోబస్తులో ఉన్న మహిళా ఎస్ఐతో చింతాడ రవి, ఆయన అనుచరులు అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయటం, తర్వాత చింతాడ రవి కొంతకాలం పోలీసులకు దొరకకుండా తప్పించుకోవటం వ్యవహారాన్ని మరింత సీరియస్గా మార్చింది. చివరకు పోలీసులు చింతాడ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇది రాజకీయ కక్ష సాధింపేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆముదాల వలసలో కీలక నేతలిద్దరూ కేసుల్లో చిక్కోవటం రాజకీయంగా సంచలనం సృష్టించింది. సిక్కోలు జిల్లాలో వరుస సంఘటనలు వైసీపీని ఓ రకంగా ఆత్మరక్షణలో పడేశాయని చెప్పాలి. సిక్కోలు జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనల ప్రభావం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 అసెంబ్లీ ఎన్నికలపై కూడా పడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. టికెట్ ఆశావహుల సంఖ్య పెరగటం, స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరు, వర్గ విభేదాలు శ్రీకాకుళం జిల్లాలో కొత్త రాజకీయ సమీకరణలకు దారితీస్తున్నాయి. ప్రత్యేకంగా టెక్కలి, పలాస, ఆముదాల వలస వంటి కీలక నియోజకవర్గాలపై అన్ని పార్టీలు ఫోకస్ పెరిగిందంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లో పట్టును మరింత పెంచుకోవాలని కూటమి ప్రయత్నిస్తుంటే, గత ఎన్నికల పరాజయం నుంచి బయటపడి క్యాడర్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. తమ పార్టీ నేతలపై కేసులు, రాజకీయ ఒత్తిళ్లను ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రతిపక్షం భావిస్తోందన్న చర్చ కూడా ఉంది.
వివాదాలు, అరెస్టులతో శ్రీకాకుళం రాజకీయమైతే కాకమీదుంది. పార్టీ నేతలు కేసులో చిక్కుంటే వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తుందట. మరోవైపు ఇదే జిల్లాలోని కొందరు వైసీపీ పెద్దలు మాత్రం స్వయం కృతాపరాధమని పెదవి విరుస్తున్నారట. మరోవైపు సిక్కోలు జిల్లాలో కూటమికి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బిజీగా తిరుగుతూ జిల్లాలో ఏం జరుగుతుందో తమకు తెలియనట్లే వ్యవహరిస్తున్నారట. వైసీపీ బడా నేతలు కేసుల్లో ఇరుక్కోవటం చూసి కూటమి నేతలైతే ఆనందపడుతున్నారట. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలతో ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుందనేది పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేనంత చర్చ ఈ జిల్లాలో జరగటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. సిక్కోలు జిల్లాలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలని ప్రధాన పార్టీలు తహతహలాడుతున్నాయి. 2029 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా శ్రీకాకుళం రాజకీయాల్లో మాత్రం 3 ఏళ్ల ముందే పొలిటికల్ హీట్ మొదలైంది. కేసులు, వివాదాలు, ఆరోపణలు శ్రీకాకుళం రాజకీయాలను మరింత రసవత్రంగా మారుస్తున్నాయి. ఈ పరిస్థితిలో స్థానిక ఎన్నికల శంఖారావం మోగితే ప్రజలు ఎవరికి పట్టం కడతారన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది.